ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే ఆమ్, ఏదో ఒక ప్రత్యామ్నాయం అనుకునేవారు. ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో వేరే దారి లేకపోతే వెళ్ళేవాళ్ళు కదా. కాని ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణ దేని గురించంటే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ అదేనండి జెడ్పీహెచ్ఎస్ వెజెండ్ల కరపత్రం గురించి కరెక్టేనా? అవును, ఎగ్జాక్ట్లీ. ఆ ప్రవేశాల కరపత్రం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. అసలివి కార్పొరేట్ స్కూల్స్కే సవాలు విసురుతున్నాయనిపిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో ఉచిత విద్య ఇవ్వడం గురించి మాత్రమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే మౌలిక వసతులు, అలాగే నాణ్యమైన బోధనల కలయిక అని ఈ సమాచారం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫీజులు లేకపోవడమే కాకుండా వాళ్ళు ఇచ్చే ఇతర సదుపాయాలు. అవును, ఆ లిస్టు చాలా పెద్దది. నిజంగానే ఉచితంగా యూనిఫామాలు, బూట్లు, బ్యాగులు, ఇంకా పాఠ్యపుస్తకాలన్నీ ఇస్తున్నారట. ఇవి చూస్తుంటే ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన అంశం ఇంకొకటుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం. ఓ, ఆ పేరు పెట్టారా? అవును. దీని ద్వారా పోషకాహారం అందించడం వెనుకున్న సామాజిక ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. ఇది పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. అంటే విద్యార్థుల శారీరకారోగ్యం బాగుంటేనే చదువుపై ఏకాగ్రత ఉంటుంది గదా. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. ఖాళీ కడుపుతో ఎవరూ పాఠాలు వినలేరు. దీనికి తోడుగా మన బడి మన భవిష్యత్ పథకం ద్వారా భావనలు మార్చడం, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటర్ మరియు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయటం కూడా ఈ కరపత్రంలో హైలైట్ చేశారు. అవును, ఇంకా ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంకి వాళ్ళిస్తున్న ప్రాధాన్యత. అదే ఆంగ్ల మాధ్యమం. కానీ నాకో చిన్న సందేహం. అంటే ఇవన్నీ బానే ఉన్నాయి, వసతులుంటే సరిపోతుందా? అసలు చదువు సంగతేమిటి? ఇక్కడే ఉపాధ్యాయుల పాత్ర వస్తుంది. వీళ్ళు కేవలం కాంట్రాక్ట్ టీచర్లు కాదు, పూర్తి అర్హత మరియు అపార అనుభవం ఉన్న శాశ్వత ఉపాధ్యాయులు అని అందులో క్లియర్గా ఉంది. ఓ, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్యారంటీ అంటారా? అవును. పైగా విద్య అంటే కేవలం పరీక్షల మార్కులు కాదని వాళ్లు నమ్ముతున్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నైతిక విలువల అభివృద్ధితో కూడిన ఒక సమగ్ర విద్య అని కరపత్రంలో చాలా స్పష్టంగా రాశారు. ఆహా, హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. విద్యార్థుల వ్యక్తిగత ప్రగతిపై దృష్టి పెట్టడం, ముఖ్యంగా ఇంటికి మరియు పాఠశాలకు మధ్య అనుసంధానంపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించడం చాలా గొప్ప విషయం. కరెక్ట్. ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్, అదే యూటీఎఫ్ కూడా. అవును, యూటీఎఫ్ భాగస్వామ్యం కావడం సాధారణంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసే ఉద్యమంలో వారు ఇలా భాగస్వాములు కావడం దీనికి మరింత బలాన్నిస్తుంది. నిజమే. ఒకప్పుడు ప్రభుత్వ బడులు అంటే ఉన్న అపోహలు తొలగిపోయి సమాజంలో వస్తున్న సానుకూల పరిణామాలకు ఇదొక మంచి ఉదాహరణ. ఖచ్చితంగా. అందుకే ఈ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్న ఈ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఒక భద్రమైన చిరునామా అని చెప్పచ్చు. అవును. అడ్మిషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా. పెద్ద పెద్ద అప్లికేషన్లు ఏమీ లేవు. చాలా సులభం. జనన ధృవీకరణ, ఆధార్, టీసీ, అలాగే కొన్ని ఫోటోలుంటే చాలు. అద్భుతం. ఇదంతా విన్నాక చివరగా ఒక ఆలోచన వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు ఉచితంగా ఇంతటి అత్యాధునిక డిజిటల్ విద్యను, ఆంగ్ల మాధ్యమాన్ని, సమగ్ర అభివృద్ధిని అందిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ఆలోచించుకునే సమయం వచ్చింది. అదే కదా, భవిష్యత్తులో ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి తమ విధానాలను ఎలా మార్చుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.